ఇంగ్లీష్లో మరికొన్ని హెల్పింగ్ వెర్బ్లు ఇప్పుడు మనం చెప్పుకుందాం. సే అంటే చెప్పుట. దానికి V2 V3 V4లు ఏంటంటే సెడ్, సేయింగ్. సే అంటే చెప్పుట, దానికి సెడ్, సేయింగ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఫామ్స్ వస్తాయి. టెల్ అంటే చెప్పుట. దానికి V2 V3 V4లు టోల్డ్, టెల్లింగ్. టెల్ అంటే చెప్పుట, దానికి టోల్డ్, టెల్లింగ్. తర్వాత వేకప్ అంటే నిద్ర లేచుట. దానికి వోకప్, వేకెన్ అప్, వేకింగ్ అప్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఫామ్స్ వస్తాయి. తర్వాత గెటప్ అంటే నిద్ర లేచుట. గాటప్, గెటింగ్ అప్. టేక్ తీసుకొనుట. దానికి హెల్పింగ్ వెర్బ్ ఫామ్స్ టుక్, టేకెన్, టేకింగ్. టేక్ అంటే తీసుకొనుట, దానికి టుక్, టేకెన్, టేకింగ్. తర్వాత గివ్ అంటే ఇచ్చుట. దానికి గేవ్, గివెన్, గివింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. V2 V3 V4లుగా వస్తాయి. తర్వాత స్టార్ట్ అంటే చెప్పుట. స్టార్ట్ అంటే మొదలుపెట్టుట. దానికి V2 V3 V4లు స్టార్టెడ్, స్టార్టింగ్. తర్వాత స్టాప్ అంటే ఆపుట. దానికి V2 V3 V4లు స్టాప్డ్, స్టాపింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. తర్వాత ఓపెన్ అంటే తెరచుట. దానికి V2 V3 V4లు ఓపెన్డ్, ఓపెనింగ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఫామ్స్ వస్తాయి. తర్వాత క్లోజ్ అంటే మూయుట. దానికి హెల్పింగ్ వెర్బ్ ఫామ్స్ V2 V3 V4లు ఏంటంటే క్లోజింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సే అంటే చెప్పుట. దానికి సెడ్, సేయింగ్. టెల్ అంటే చెప్పుట. దానికి టోల్డ్, టెల్లింగ్. వేకప్ అంటే నిద్ర లేచుట. వోకప్, వేకెన్ అప్, వేకింగ్ అప్. గెటప్ అంటే నిద్ర లేచుట. గాటప్, గెటింగ్ అప్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి V2 V3 V4లుగా. తర్వాత టేక్ అంటే తీసుకొనుట. టుక్, టేకెన్, టేకింగ్. తర్వాత గివ్ అంటే ఇచ్చుట. దానికి V2 V3 V4లు గేవ్, గివెన్, గివింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. స్టార్ట్ అంటే మొదలుపెట్టుట. దానికి స్టార్టెడ్, స్టార్టింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. స్టాప్ అంటే ఆపుట. దానికి స్టాప్డ్, స్టాపింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. తర్వాత ఓపెన్ అంటే తెరచుట. దానికి ఓపెన్డ్, ఓపెనింగ్ అనేటువంటి హెడ్ ఫామ్స్ వస్తాయి. క్లోజ్ అంటే మూయుట. క్లోజింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్స్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.